బీజేపీ రఘుపతి రాజారాం పేరును మర్చిపోయిందని గాడ్సే జపం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేశంలో గాడ్సే రాజ్యాన్ని స్థాపించాలని ప్లాన్ చేస్తున్నారని, గాడ్సేను ఆదరించే వ్యక్తులు పాలనలో ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా గాంధీ భవన్లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నాయకులు బల్మూరి వెంకట్, ఫిరోజ్ ఖాన్ తదితర అగ్రనాయకులు మాట్లాడారు. బీజేపీ సొంత ఎజెండాను తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతోందని, అధికారంలో శాశ్వతంగా ఉండేందుకు ఎంత దూరమైనా వెళ్తున్నారని వారు విమర్శించారు. జనతా పార్టీ వ్యవహరించే తీరు పట్ల వారు ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కనికి ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం గమనించాలి. ముందుగా న్యాయపరంగా చట్టపరంగా బిఎన్ఎస్ సెక్షన్స్ తీసుకొని వచ్చారు. తాము చెప్పిందే రాజ్యాంగం అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలను చీలుస్తున్నారని ఆరోపించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ సర్కార్ ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారన్నారు. దేశ సంపదలో 90% బీజేపీ నేతల అనుచరుల చేతుల్లోనే ఉందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావాలు గల వ్యక్తులు విశ్వవిద్యాలయాల్లోకి దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. बीजेपी पार्टी पहले वोट चोरी करी, अब सीट चोरी कर रही, सरकार को चोरी करती। बीजेपी और इलेक्शन कमीशन जुगलबंदी जो है वो मैच शुरू होने से पहले मैच को खत्म कर दे रहे। जितने भी अपने